హలో అందరూ, ఈరోజైతే జీడిపప్పు మీల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే పచ్చి జీడిపప్పుతో చేస్తున్నాను. ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, జీడిపప్పు కట్ చేసి ఇలాగా సపరేట్గా జీడిపప్పు అన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. దీంట్లో తొక్క అంత క్లియర్గా రాలేదు కాబట్టి వేడి నీళ్ళు వేసి ఒక 2 minutes పెడితే చాలు. ఇలా దాంట్లో తొక్క అంతా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడే అవసరం లేదు, ఈజీగానే వచ్చేస్తాయి. ఈ మీల్ మేకర్ అయితే నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను. అవి వేడి నీటిలో వేసి ఒక 1/2 hour తర్వాత ఇలాగా సపరేట్ చేసేయాలి వాటర్ నుంచి. ఇప్పుడు పెన్ పెట్టుకుని ఒక 1/2 glass ఆయిల్ పడుతుంది. ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఒక 5 ఉల్లిపాయలు సన్నగా కోసి వేయాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేయాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు గుండ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆ క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న దాల్చిన చెక్క మసాలా నూరి ఒక 3 spoons వేయాలి. ఎక్కువ మసాలా ఏం పట్టదు. తర్వాత కారం గుండ, సాల్ట్, ఆ కర్రీకి సరిపడేంత టేస్ట్కి సరిపోయినంత వేసి ఒక క్యాప్సికమ్ చిన్నగా ముక్కలుగా కోసి ఒక క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆ రెడ్ మీల్ మేకర్ ఉంటాయి కదా, అవి వేసి మొత్తం బాగా కలిపేసి ఒక 5 minutes స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అలా మధ్య మధ్యన తీసి కలుపుతూ ఉండాలి. ఒక 10 minutes తర్వాత కొంచెం మసాలా గుండ వేసి లాస్ట్లోనే సర్వ్ చేయడమే. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. జీడిపప్పు సీజన్లోనే ఇలాగా చేసి అందరూ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. అంతే, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.